ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం అనంతసాగరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయంతో ప్యాషన్ ఫ్రూట్ సాగు చేస్తున్న సత్యనారాయణ రాజు ఈ ప్యాషన్ ఫ్రూట్ అంటును కేరళ రాష్ట్రంలో కొనుగోలు చేసినట్లు ఒక్కొక్క అంటు 400 రూపాయలు చొప్పున కొనుగోలు చేసినట్లు ఈ ప్యాషన్ ఫ్రూట్ ద్వారా ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాలలో పండించే ఈ పంట ఈ ప్యాషన్ ఫ్రూట్ ద్వారా ఇతర దేశాలలో వెల్కమ్ జ్యూస్కు కూడా ఉపయోగిస్తారని అన్నారు. ప్యాషన్ ఫ్రూట్తో ఊబకాయం, షుగర్, క్యాన్సర్, ఇతర వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటుందని తెలిపారు. ప్రకృతి పరంగా పండించే ప్యాషన్ ఫ్రూట్ ప్రతి ఒక్క ఇంటిలో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ పండించాలన్నారు. కేరళ నుండి కొనుగోలు చేసినప్పటికీ ఒక్కొక్క మొక్కను 400 రూపాయలు కొనుగోలు చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పండటం హర్షంగా ఉందన్నారు. ప్యాషన్ ఫ్రూట్ కేజీ 300 రూపాయలకు అమ్మడం జరుగుతుందన్నారు. ఈ ఫ్రూట్ డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలో కూడా లభిస్తుందని అన్నారు. ఇది నాది అనంతసాగరం ఆగిరిపల్లి మండలం. నా పేరు సత్యనారాయణ రాజు. ఇక్కడ ఒక 30 మొక్కలు ప్యాషన్ ఫ్రూట్ మొక్కలు తెచ్చి బయట నుంచి ఎవరో మా ఫ్రెండ్ పంపిస్తే పెట్టామండి. పెడితే ఈ మొక్కల వల్ల బాగా కాయ ఈల్డింగ్ బాగా వచ్చింది. ఫస్ట్ సంవత్సరం బాగా వచ్చింది. ఈ కాయలు పట్టుకెళ్ళిన వాళ్ళు మనకి ఆరోగ్యపరంగా మనకి కొలెస్ట్రాల్ కంట్రోల్ అయిపోయింది, బీపీ కంట్రోల్ అయింది. నాకు బాగుంది బాబు అని చెప్పి వచ్చి వారానికి ఒకసారి 1 కేజీ కాడి పట్టుకెళ్ళేవాళ్ళు. 300 చొప్పున డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు నాకు. కానీ దీనివల్ల కాయలు తగ్గేటప్పటికి అందరూ కూడా ఏమండి నాకు కాయలు ఎప్పుడు వస్తాయి అంటున్నారు. కానీ దీన్ని డెవలప్ చేసుకోవాలంటే కొంచెం 4-5 ఎక్కడైనా ఊళ్ళో 4 పెట్టుకుంటే 4 లాభాలు కూడా ఉంటాయి వీటి వల్ల. కానీ దీనికి మందులు కానీ బలాలు కానీ అక్కర్లేదు. మొండి జాతి పెట్టిన 3 నెలల్లో కాయలు వచ్చేస్తాయండి. డిసెంబర్లో ఎక్కువ కాస్తాయి, ఫస్ట్ జూన్, జూలైలో కూడా కాస్తాయండి. వీటిని తొందరగా పెట్టుకుని ఊరిని అంటులాగా పెట్టుకుని కాపించుకుంటే చాలా దీనివల్ల పురుగు మందు కొట్టాలి, పురుగులు పడతాయి, దీనికి తెగులు పడుతుందని ఆలోచన అక్కర్లేదండి. ఇది మొండి పంట మనకు సెట్ అయిందండి. ఎవరైనా పెట్టుకోవచ్చు, ఏ దడి మీద ఇంటికాడైనా పెన్షన్ మీద పెట్టుకోవచ్చు అండి, ఎక్కడైనా కాస్తుంది. కానీ దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి, ఆరోగ్యపరంగా లాభాలు ఉన్నాయండి. అందుగురించి దీన్ని కూడా మేము వేయాలని చేస్తున్నానండి. ఈ ఇతర దేశాల్లో ఇది ఇక్కడైతే లేదండి. ఇతర దేశాల్లో అయితే మటుకు వెల్కమ్ డ్రింక్ అని అంటారంట. వచ్చిన వాళ్ళు అలా చెప్తారు, నాకేం తెలియదు. వెల్కమ్ డ్రింక్ అంటే ఇదేనండి కానీ అంటారండి. దీన్ని జ్యూస్ చేసి తాగుతారు, లేదంటే కాయలు స్పూన్ వేసుకుని తినేసేస్తారు. ఇది చాలా ఇదిగా ఉందని చెప్పి అందరూ కూడా వాడిన వాళ్ళు అందరూ కూడా ఇది బాగుందండి, ఇది కావాలని చెప్పి కాయ బట్టికి ఇత్తనం కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మొక్క వేసుకున్న వాళ్ళు ఉన్నారు. దాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటే ఊళ్ళో అందరికీ చాలా బాగుంటుందని మనం తల ఊరికి 4 మొక్కలు కట్టిద్దామని అనుకుంటున్నానండి. నా వరకు నేను చేస్తానండి. అదండి.